హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఈరోజు నేను మగ్గం వర్క్లో ఒక శంఖం డిజైన్ ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. ఈ శంఖం చుట్టూ కూడా ఒక సర్కిల్ లాగా ఒక డిజైన్ని నేను సెట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ప్రింట్ వేసానండి. ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది శారీ కాంబినేషన్ అండి. ఈ శారీలో వైలెట్ అండ్ గ్రీన్ సేమ్ కాంబినేషన్కి సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ డిజైన్కి నేను వన్ సైడ్ అంతా కూడా నేను ఆల్రెడీ కుట్టేసానండి. ఇప్పుడు రెండవ పక్క ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను డబుల్ థ్రెడ్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్స్ వైలెట్ కలర్ ఫస్ట్ తీసుకున్నానండి. ఫ్లవర్కి వైలెట్ యూస్ చేస్తున్నాను, లీవ్స్కి వచ్చి గ్రీన్ వేస్తాను. ఇప్పుడు ఈ డిజైన్కి ఫస్ట్ మనము లోపల పక్క బయట పక్క అవుట్లైన్ కుట్టాలండి. ఫస్ట్ నేను బయట పక్కన ఉన్న అవుట్లైన్ని స్టిచ్ చేస్తున్నాను. చైన్ స్టిచ్ వర్క్ చేస్తున్నానండి. ఈ డిజైన్కి ఎక్కువ కర్వ్స్ ఉంటాయండి. ప్రతి కరువు దగ్గర మనం సేమ్ అలాగే వంపులు వచ్చేలాగా మనం కుట్టుకుంటూ రావాలి. మనం వంపుల దగ్గర సరిగా కుట్టకపోతే ఫ్లాట్గా అయిపోతుందండి డిజైన్ అంతా కూడా. ప్రతి కరువు దగ్గర మనం ఒక స్టిచ్ లోపలికి వెళ్ళి రావాలి. ఇప్పుడు బయటంతా కుట్టేస్తారండి. ఇప్పుడు లోపల పక్కన ఉన్న డిజైన్కి అవుట్లైన్ వేయాలి. లోపల బయట రెండు పక్కన అవుట్లైన్ వేసి అప్పుడు ఫిల్లింగ్ చేయాలండి. ప్రతి కరువు దగ్గర కరెక్ట్గా షేప్ తేలేలాగా కుట్టుకుంటూ రావాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు లోపల బయట కూడా అవుట్లైన్ వేసేసి ఇప్పుడు నేను నాట్ వేసేసానండి ఇక్కడ. ఇప్పుడు ఫిల్లింగ్ చేయాలి. ఫిల్లింగ్ నేను సెంటర్ పాయింట్ చూసుకొని ఫిల్లింగ్ చేస్తున్నానండి. మీరు కింద నుండి చేసుకుంటే కింద నుండి మొత్తం సర్కిల్ వేసుకుంటే వద్దామంటే ఫిల్లింగ్ సరిగ్గా రాదండి. క్రాస్లా వచ్చేస్తుంది, కరెక్ట్ షేప్గా రాదు. అందుకని మనం ఫస్టే సెంటర్ పాయింట్ చూసుకొని వన్ సైడ్ ఇటు, ఒక సైడ్ ఇటు, ఒక సైడ్ అటు కుట్టుకుంటూ రావాలి. చూడండి, మీకు బయట పక్క ఎక్కువ సర్కిల్ ఉంటుంది, లోపల పక్క చిన్నది ఉంటుంది సర్కిల్. చూడండి, ఇప్పుడు బయట ఉన్నదంతా కూడా లోపలికి సెట్ చేయగలగాలి. క్రాస్లు ఎక్కువ రాకుండా లోపల ఉన్న దానికి బయట ఉన్న సర్కిల్కి సమానంగా వచ్చేలాగా మనం కుట్టాలి. అంటే మధ్యలో మనం ఒక స్టిచ్ వేసామనుకుంటే కవర్ అవుతుంది. మధ్యలో ఒక స్టిచ్ వేసి బ్యాక్కి వెళ్ళిపోవాలి. మధ్యలో వేయడం వల్ల ఒక స్టిచ్ మనకి గ్యాప్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట అండి. ఎక్కడ డిజైన్కి షేప్ అవుట్ అవ్వకుండా చూసుకుంటే రావాలి. ఫిల్లింగ్ చేసేటప్పుడు గ్యాప్స్ లేకుండా చూడండి. చూడండి, ఇదంతా నేను ఫిల్లింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న బడ్స్కి నేను డబల్ థ్రెడ్ యూస్ చేశానండి. వైలెట్లోనే డబల్ థ్రెడ్ తీసుకున్నాను, అంటే మధ్యలో లైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా నేను అవుట్లైన్ వేసేస్తున్నాను. పెటల్స్ అన్నీ కూడా ఇది హాఫ్ పెటల్ వస్తుంది చూడండి, హాఫ్ బడ్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ హాఫ్ బడ్కి మనకు హాఫ్ సర్కిల్ యూస్ చేయాలి.
ఇప్పుడు మీకు ఈ డిజైన్ ఎంతవరకు ఉందో ఆ సర్కిల్ వరకే మనం కుట్టాలి. ఫిల్లింగ్ ఏ పెట్టెల దగ్గర ఉన్న సర్కిల్కి ఆ సర్కిల్లోనే ఆ పెట్టెలకు ఉన్న ఫిల్లింగ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను మధ్యలో ఒక టాకా వేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ కుట్టుకుంటూ వస్తాను. ఆ సర్కిల్కి ఎంత ఉందో ఆ పెట్టెలకి అంతలోనే ఫిల్లింగ్ చేయాలి, పక్క దాంట్లోకి వెళ్ళిపోకుండా. ఇందులో సరిపెట్టగలగాలి, మీరు దేనిది దానికే సరిపెట్టుకుంటూ రావాలి. మధ్యలో ఒక స్టిచ్ వేసి బ్యాక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్లో ఆ పెట్టెలకున్న ఎంత సర్కిల్ ఉందో అందులోనే నేను కుట్టాను. అదంతా చూడండి, అంతా కూడా స్ట్రైట్గా నీట్గా రావాలి. ఒకదాని మీద నుండి ఒకటి ఎక్కించేయకూడదు. అంతా మీకు లైన్స్ అన్నీ కూడా నీట్గా కనిపించాలి. ఈ ఫిల్లింగ్ ఎలా చేయాలో నాది పాత వీడియో ఒకటి ఉందండి, అది చూడండి ఒకసారి. బిగినర్స్ కోసం అని ఉంటుంది. ఫిల్లింగ్ ఎలా చేయాలో నేను క్లియర్గానే చెప్పాను అందులో. ఇప్పుడు ఈ ఫిల్లింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నానండి. శారీ కలర్కి ఏ కాంబినేషన్ ఎలా ఉందో సేమ్ మ్యాచింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లీవ్స్ కూడా అవుట్లైన్ వేసేసేయాలండి. ఒక లీఫ్కి అవుట్లైన్ వేసి నేను మిడిల్కి ఒక లైన్ తీసుకున్నానండి. ఆ లైన్లో క్రాస్ వేయాలి. ఒక లీఫ్కి మధ్యలో చైన్ స్టిచ్ తోటి ఒక లైన్లో కుట్టుకోవాలండి. ఆ లైన్ మధ్యలో ఇలా క్రాస్ ఫిల్లింగ్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా బయట ఉన్న ప్లేస్కి లోపల ఉన్న లైన్కి అడ్జస్ట్ చేసుకుంటే క్రాస్లో నీట్గా రావాలి. ఇప్పుడు థ్రెడ్ ఫిల్లింగ్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు అవుట్లైన్ అంతా కూడా జరీతోటి అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు లోపల జరీలకి కుడుతున్నాను. ఫిల్లింగ్ మధ్యలో ఇలా ఒక లైన్ వేస్తున్నానండి. జరీతోటి ఒక లైన్ లాగా వేస్తున్నాను. పైకి వేసి కిందకి లాగుతున్నాను. సల్లీ వర్క్ అంటారు దీన్ని. ఇది వేయడం వల్ల కొంచెం అందంగా ఉంటుంది. మరీ వైలెట్టే బ్రైట్గా కొట్టేస్తున్నట్టు ఉంటుంది కదా, ఈ గోల్డ్ వేస్తే ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఇప్పుడు అవుట్లైన్ అంతా కూడా మళ్ళీ జరీతోటి నేను వేసుకుంటూ వస్తున్నానండి చైన్ స్టిచ్ని. చూడండి, అవుట్లైన్లోనే మనకి ఫినిషింగ్ తేలుతుంది. ఈ లీవ్స్ కూడా నేను అవుట్లైన్ వేసేస్తున్నాను జరీతోటి. మన అవుట్లైన్లోనే ఫినిషింగ్ తేవాలన్నమాట. ఇప్పుడు ప్రతి బడ్డీకి ప్రతి లీఫ్కి స్టెమ్ అంతా కూడా నేను అవుట్లైన్ వేసుకుంటూ వచ్చేస్తానండి. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఫ్లవర్కి, ఆ ఫ్లవర్కి నేను ఫ్రెంచ్ నోట్స్ కుడుతున్నానండి. 12 లేయర్స్ తీసుకున్నానండి. 6 పొరలు ఎక్కించుకుంటే 12 వస్తాయి కదా, అలాగే 12 వేసానండి. ఈ ఫ్రెంచ్ నోట్స్ దగ్గరికి వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఫిల్ చేసేయాలి. నేను ఈ డిజైన్కి ఎక్కువగా థ్రెడ్సే ఎక్కువ యూజ్ చేశానండి. స్లీవ్స్ కూడా నేను ఇలాగే శంఖం డిజైన్ సర్కిల్ వేసానండి. 2 హ్యాండ్స్కి కూడా
ఇలాగే సర్కిల్ వేసాను, కాకపోతే కొంచెం చిన్న సైజు వేసాను. ఇది బ్యాక్ వచ్చి పెద్ద సైజు వేసాను. శంఖం డిజైన్ కూడా చిన్నది వేసుకున్నాను స్లీవ్స్కి సర్కిల్ వేసి. ఇప్పుడు నేను మెటాలిక్ బీడ్స్ గోల్డ్ కలర్వే 0 సైజు చమ్కీస్ తీసుకున్నానండి. అంటే కనిపించినట్టు ఉంటుంది 0 సైజు చమ్కీస్. ఈ మెటల్ బీడ్స్ యూస్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. మరీ థ్రెడ్ వర్క్ను కొట్టేసినట్టు కాకుండా అక్కడక్కడ కూడా ఒక చమ్కీ 0 సైజు అవ్వడం వల్ల అది షైన్ అవుతుంది, కానీ చమ్కీ వేసినట్టుగా పెద్దగా చమ్కీ వర్క్ లాగా ఉండదు, ఊరికే జస్ట్ షైనింగ్ వస్తుంది. మెటల్ బీడ్స్ అండి, ఇది కూడా పెద్దగా ఏమీ పాడవదు. మీకు పైన పొరలు ఊడిపోవడాలు అలాగే ఏమీ ఉండదు కాబట్టి మెటల్ బీడ్స్ యూస్ చేశాను నేను. ఒకవేళ డల్ అయినా కానీ యాంటిక్ లుక్ వచ్చేస్తుంది అంతే. నేను కింద చమ్కీ కూడా యాంటిక్ షేడే తీసుకున్నానండి. ఫ్లవర్కి మధ్యలో కూడా అక్కడక్కడ వేసాను. స్టెమ్ దగ్గర, లీవ్స్కి, బడ్స్ దగ్గర అన్ని చోట్ల కూడా నేను ఈ పూస ఒక చమ్కీ వేసి హైలైట్ చేశాను. ఎక్కువగా నా ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్కే ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో శంఖం ఎలా కుట్టాలో చూపిస్తానండి. వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని ఫస్ట్ ఈ సర్కిల్ అంతా కుట్టి చూపించాను. నెక్స్ట్ పార్ట్లో నేను శంఖం ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి. థ్రెడ్ వర్క్ మీకు ఫిల్లింగ్ వర్క్ వస్తే చాలు.